హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు ఎక్కడికి వచ్చామో చూడండి. వరి పొలం దగ్గరకు వచ్చి వరి పొలం అయితే చూసినాం అనమాట. వరి పొలం అయితే ఇంకొక వారం అయితే గింజలు అయితే ఇంటికి వస్తాయి. ఎర్రబడ్డది. నైట్ గాలి మోన రాకుండా ఉంటే వడ్లు అయితే మంచిగా ఇంటికి వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొక్కజొన్న గాలి పెడదామని అయితే మొక్కజొన్న దగ్గరికి వచ్చినాం, కానీ ఎండ లేదు. ఎందుకు ఎండ లేదంటే నైట్ గాలి మోన వస్తుంది కదా, ఇంకా పూర్తిగా ఎండ లేదు, పచ్చే ఉంది. ఇంకొక 5-6 రోజులు ఆగాలి ఇది గాలి పెట్టాలంటే. అందుకే ఇంకా చూసి పోతున్నాం ఇప్పుడైతే ఇంటికైతే. ఇప్పుడైతే ఇక మొక్కజొన్న మొత్తం ఇట్లుంది. ఇక అంతకుముందు అయితే మా సైడ్ మొక్కజొన్నలన్నీ నిలబడే ఉన్నాయి, మొత్తం పడేపించారనమాట. వారంలో మొత్తం కింద పడేశారు, అన్నీ ఈడిపోయినాయి ఫ్రెండ్స్. మరి మీ సైడ్ మొక్కజొన్నలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇరిసారా లేదా? మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, లైక్ చేయట్లే, కామెంట్ చేయట్లే. వ్యూస్ తక్కువ వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి అయితే. షార్ట్ వీడియోస్కి అయితే ఫుల్గా వస్తున్నాయి, కానీ లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. వచ్చిన దాంట్లోనే లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఏంటనేది, నా వీడియో ఎక్కడి వరకు వచ్చిందో నాకు తెలిసింది కదా. ఓకేనా? మరి మొక్కజొన్న అయితే మొత్తం తిరిగి చూసినాం. ఇట్లుంది మొక్కజొన్న పరిస్థితి అయితే. కాలు పెడదామని వచ్చినాం, కానీ పచ్చిగానే ఉంది ఫ్రెండ్స్. మీరందరూ అన్నం తిన్నారా? ఈరోజు ఏమేమి కూరలు చేశారు? నేనైతే ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేసిన, అన్నం తిని చేనుకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మొక్కజొన్న అయితే ఎండలేదు, పచ్చిగానే ఉంది. ఇంకా కాలు పెట్టేది కాదు, వారం రోజులు టైం పట్టిద్ది. అందుకే ఇంక ఇప్పుడైతే కాలు పెట్టట్లేదు. వారం తర్వాత మొత్తం కాలు పెట్టడమే. ఇట్లుందనమాట మొక్కజొన్న అయితే. ఓకేనా ఫ్రెండ్స్? మరి అందరికీ బాయ్.